ఇప్పటికీ లేదండి. సరే మొన్న ఓడిపోయారు, ఎప్పటికి కూడా మీ వార్డులో వాళ్ళు పనిచేయటం లేదా? లేదు సార్, రీసెంట్ గా నేను ఉర్దూ స్కూల్ అని ఆపద్ వీధిలోని ముస్లిం విద్యార్థుల కోసం ఉర్దూ ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. దాని వెనకాల గోడ అనేది కూలిపోయింది. ఓకే. కూలిపోతే అది ఎప్పుడు కూలిపోయింది? వైసీపీ గవర్నమెంట్ లో కూలిపోయింది. 3-4 సంవత్సరాలని ఈ అసమర్థుడు కార్పొరేటర్ ఇప్పుడు దాకా గోడ కట్టించలేకపోయారు. ఆ గోడ కట్టించింది ఎవడు? హుసేన్ ఖాన్, జనసేన పార్టీ. నేను మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ గోడ గురించి మున్సిపల్ కమిషనర్ గారికి, ఏఈ గారికి, ఎమ్యూనిటీ ఆఫీసర్ కి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి మాట్లాడి దగ్గరుండి చేయించాను. ఇప్పుడు ఆ గోడ గురించి కూడా మేమే కట్టించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు. సో ఒకరు చేస్తే క్రెడిట్ తీసుకోవడానికి వస్తారు తప్ప కష్టపడడం అనేది వైసీపీ వాళ్ళకి ముందు నుంచి అలవాట్లేదు. వీళ్ళందరూ రెడీమేడ్ నాయకులు, పుట్టిన నాయకులు కాదు. ఇప్పుడు మేము జనసేనలో పుట్టాం, నేను అందులో పుట్టి పెరిగాను. ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాక జనసేనలో పుట్టి పెరిగాను. వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి లేదా వేరే పార్టీల నుంచి డిఫరెంట్ పార్టీల నుంచి వచ్చి రెడీమేడ్ ఉన్న నాయకులు. వాళ్ళు అందరికి రెడీ చేసిన నాయకుడు మా పవన్ కళ్యాణ్. సో మాకు వాళ్ళకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తున్నాను నేను.